నమస్తే అండి. నేను మీ జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఎవరైనా సరే తేలిగ్గా చేసుకోగలిగే పీతల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా? నేనైతే కాంబినేషన్ పండుకప్పు ఫిష్ కర్రీ చేశానండి పీతల పులుసుకి. ఆ కర్రీ కావాలంటే మన ఛానల్లో ఉంది. ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఒకసారి. మేము 12 పీతలు తీసుకున్నామండి, 12. దానికి 3 ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ, పెద్ద వెల్లుల్లిపాయ రెల్లలు తీసుకుని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క వేసి, అల్లం ఇవన్నీ వేసి, ఉల్లిపాయ వేసి కచ్చాపచ్చా మిక్సీ పట్టేసి 3 వంకాయలు తీసుకున్నామండి. పీతల పులుసులోకి వంకాయ ఉంటే బాగుంటుంది. ఇది పీతలోని గుడ్డండి. ఇవి తర్వాత యాడ్ చేసుకోవాలి. పులుసు ఉడికేటప్పుడు ముందే వేయకూడదు, కలిసిపోతుంది. అందుకని పక్కన పెట్టుకోండి. తర్వాత బాండి పెట్టుకుని ఒక చిన్న కప్పుడు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకుని మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ మసాలా పేస్ట్ని వేసి ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినప్పుడు పీతలు మేమైతే అక్కడే చేయించేసుకున్నామండి, కొన్న దగ్గరే చేయించేసుకున్నాము. శుభ్రంగా మళ్ళీ కడుక్కోండి. మీరు కూడా చూసుకుని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. మాదైతే పెద్ద స్పూన్ అండి, దీంతో నేను 2 స్పూన్లు వేసాను. మీరు మీ ఇంట్లో ఏ స్పూన్ పెట్టుకున్నారో దానికి ఎంత కారం పడుతుందో చూసుకుని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పుని, చిటికెడు పసుపుని వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఉప్పు కారం ఉంటేనే బాగుంటుంది, మరీ చప్పగా ఉంటే బాగోదు. అందులోనూ పులుసు కూర కదా, ఉప్పు కారం పడుతుంది. వేసుకున్న తర్వాత వాటర్ పోసి పీతను కొంచెంసేపు ఉడికించుకోవాలి. ముందు ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది, ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ పీతని శుభ్రంగా ఉడికించేసుకున్న తర్వాత ఈలోపు ఒక బత్తాకాయ సైజు చింతపండుని తీసుకుని నానపెట్టుకుని రసం తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఉడికిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుని వంకాయ వేసి ఉడికించుకోండి. లాస్ట్లో ఉడికిపోతుంది. లేదు అనుకుంటే మీరు వంకాయలు కొంచెం ముదరగా కానీ ఉంటే ముందే వేసుకోండి. మీరు వంకాయ వేసి పీతల పులుసు ఎప్పుడైనా చేశారో లేదో నాకు కామెంట్ చేయండి. మేమైతే ప్రతిసారి డెఫినెట్గా వంకాయ వేసుకుంటాం. కాంబినేషన్ బాగుంటుందండి. అలా అని మరీ ఎక్కువ వేసుకోకూడదు. మనం తెచ్చుకునే పీతల క్వాంటిటీని బట్టి వంకాయని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చి సర్వ్ చేసుకోవడమేనండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.